అన్నా నేనేమో కొండంతవి ఎలకంటున్నానన్నా, నువ్వేమో ఎలక తోక కూడా పీకలేకపో, ఆ ఇంటికి కూడా పీకలేకపో చంద్రబాబు నాయుడిని, నువ్వు అంతా కూడా మొన్నమో పేడుపులు ఏడ్చావు అని చెప్పి అందరూ కూడా జనం చీ అంటారన్న ముఖం మీద. ఆ పుస్తకం ఏదో నాకు ఎత్తే మంత్రి కింద సుమోటోగా నేను డీజీపీ కలిసి ఒక 50 ఎఫ్ఐఆర్లో ఒక 60 ప్రైవేట్ ప్లేన్లు కూడా మేము ఫైల్ చేస్తామన్నా, చంద్రబాబు నాయుడు కొడుకుని ఓటు మీద తెచ్చేస్తామన్నా, అసలు ఏమి చేయలేకపోతే మాత్రం మనల్ని తేడా అనుకుంటారని నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలని ముందు 7. ఇక నీ సబ్జెక్టుకి వస్తే నువ్వు పెద్ద పెద్ద ల్యాండ్లు మింగేసేంత స్కోప్ నీకేడెత్తారా? నిన్ను ఎదరు సోమేడాల వ్యాపారం కింద పెట్టి వెనకాల రెడ్డి కోట మీద గేమ్ నడుపుతుంది. నీ మొగరికి అంత సీన్ ఇచ్చేస్తారా? నీకు నిన్ను 1000 కోట్లు సంపాదించిన సీన్ నీకు ఇచ్చేస్తారా? అక్కడ లోకల్ మినిస్టర్ కదా, నువ్వు ఏదో రబ్బర్ స్టాంప్ గలాగా గన్మేల బొక్క ఆ ప్రైవేటు డీజిల్ అవి వేసుకు తిరుగుతాం, ఫంక్షన్ కట్లకి వెళ్తాం, రిబ్బన్ కటింగ్లు చేస్తాం, అవి కూడా నూడిల్స్ పాయింట్లు మసాజ్ పార్లర్లు ఈ నీ బొతికి. అంతకు మించి నీకు ఏం సీన్ ఉందని అడుగుతున్నాను నేను. నీకు 1000 కోట్లు మింగేసిన సీన్ ఎందుకు ఇస్తారు నీకు? నీ బతికంతా చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటన్నాను, ఆ చిన్న పిల్లల్ని వాళ్ళని పిలుచుకున్న వాళ్ళకి ఏదో అయ్యి అప్పబాబు మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నటువంటి స్కాముల్లో నిందలు రావడం తప్ప నీకు 1000 కోట్లు ఎంత బాగుందో అంటున్నావు వీడియో మధ్యలో. ఎందుకు బాగుంటుందిరా? నేను దానిస్తారా? 10,000 కోట్లు నేను తిన్నిస్తారా? నేను తినరు ఎంత కాదన్నా సొంత కూల పొడివి కట్టి నీ మీద ఏదో బాత్తో ముద్దుగా అలా సాగదీసి మాట్లాడుతున్నా. నీకో మాకో ఇంట్లో ఉన్న వదినుకో నచ్చుద్ది, పోలే మా ఆవిడే కదా అని. వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది అన్నాను నేను. నిన్ను ఇలా ప్రెస్ మీట్లు పెట్టడానికే మంత్రిని చేశారు, గుర్తుపెట్టుకో. నీకు శాఖ లేదు, బొక్క లేదు, బొచ్చి లేదు. 4-5 ఫోటో స్టిల్ ఎత్తం కోసం మన దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ప్లేంట్ ఇలాగ మొత్తం మ్యాప్ వేసేదో చూసావు తప్ప నిన్ను ఏ పని వాళ్ళు చేయనివారు. నీకు రాదురా, నీకు రాదన్నదే క్వాలిఫికేషన్, అందుకే మంత్రి పదవి ఇచ్చాను నీకు. నీకేమన్నా కొద్దిగా మొదటి తెలివితేటలు ఉండుంటే నా మాదిరి నిన్ను తీసి ఎక్కడ పెట్టాలని పెడుతుంది. నేను గుర్తుపెట్టుకో అది నీ బతికేంట్రా అంటే నీకు నెల జీతం వాళ్ళు ఇస్తున్నారు అనుకున్నావు కదా, ప్రజలు ఇస్తున్నారు. నిన్ను ఎందుకు అంటే ఆ వైట్ బట్టలే కూడా వాళ్ళే కుట్టించుంటారు, లేకపోతే నిన్నేదో చిన్న స్కామ్ ఏదో 1 కోటి 2 కోట్ల వరకు అయితే నీ మీద పెద్ద విజిలెన్స్ ఉండదు కదా. ఏదో 10-20 దాటి ఏదైనా చేసి చూపించు, వేసారెడ్డి గారి నుంచి ఫోన్ వస్తుంది, ఏంటి సారదాకి వెళ్ళాలి అని సజ్జల నుంచి ఫోన్ వస్తుంది. నీ బొత్తుకు నువ్వు 200, 300, 1000 కోట్లు నిన్నెక్కడ తినేస్తారు? నీ పేరు చెప్పి నీ శాఖలో ఉండగా నీతో సంతకాలు పెట్టి చాలా ఏమైనా తినాలి వాళ్ళు. ఆ క్లారిటీ అయితే నాకు ఉంది. ఇక కంటెంట్లోకి వెళ్తే భూ ఆక్రమణలు నువ్వు చేసుకున్నా నిన్ను పిలకతో కట్టుకుని అలా గుంజేస్తారు. రబ్బాయి నీకు తెలుస్తుంది, నీకు రాజకీయం ఇంకా నీకు ఆకేదో లీప్ ఏదో ఫ్లవర్ ఏదో తెలుస్తుంది నీకు. నిన్న వాళ్ళ కూరలో కరివేపాకులో వాడుతున్నారు అంతే. నువ్వు కోపు కదా, ఇక బొక్కలే నాకు ఉడిపోతుంది. సంఘటితం అయ్యిదా సచ్చిదా వీళ్ళ పెట్టి సోమేర వ్యాపారం చేద్దాం నీతో చేస్తున్నారు కాబట్టి నువ్వంత గొడ్డలు చింపుకోకు. అక్రమాలు నీ ద్వారా జరిగినా, నీ మీదగా జరిగినా, నీ పరిధిలో జరిగినా నువ్వే బాధ్యుడు అవుతావు. అందుకని నీ శాఖలో అవకతవకలో లొక్కలో చిన్నపాటి తలకాయ పోట్లు ఏమన్నా ఉంటే ఆ లూజ్ హెడ్స్ అన్నీ ఇప్పుడే క్లియర్ చేసుకో. నెక్స్ట్ అలాగా ప్రభుత్వం రాదు, నువ్వు ఎంత గొడ్డలు చింపుకున్నా రాదు. నువ్వు మాట్లాడితే అవినీతి ఏం జరుగుతుంది, కొండల్లోంచి టనల్ చేయట్లేదా, చిరంజీవి గారు కట్టుకోలేదు, ఈ బోకు మాటలు అనవసరం. చారిత్రకమైన నేపథ్యం ఉన్నటువంటి ఋషికొండను బోడిగుండు కొట్టడం అన్నది మీ ప్రభుత్వం కాదు, మీ పార్టీ ఎంతకాలం ఉంటే అంతకాలం చెరపలేని మచ్చగా మిగిలిపోతుంది. ఇది అండర్లైన్ చేసి పెట్టుకో. నేను మాడేది కూడా నీకు ఆన్ రికార్డ్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. జూబ్లీ హిల్స్ అనేటువంటిది ఋషికొండ హిల్ అనేటువంటిది ఒకటి కాదు. అర్థమవుతుందా నీకు? నీ అమ్మకి పక్కోడు అమ్మకి మధ్య ఆప్యాయత ఒకటి అవ్వచ్చేమో కానీ రక్త సంబంధం ఒకటి అవ్వదు. ఇది మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకో. పక్క ఫ్రెండ్ వాళ్ళ అమ్మను కూడా అమ్మ బాగున్నారని అడుగుతాం మనం, కానీ మన తల్లి తిడితే పడతాం, మన తల్లి కొడితే పడతాం, నా అమ్మ కొట్టినా తిట్టినా పడం కదా. అలాగా అన్ని కొండలు ఋషికొండలు కాదు. ఈ ఇంగిత జ్ఞానంతో బతుకు. ఋషికొండకు నేపథ్యం ఉంది, దాన్ని ప్రజా ప్రయోజనార్థం మనం చేయట్లా. విజయవాడలో టనల్ వేశారంటే ఆ టనల్ అనేటువంటిది అటు నుంచి చుట్టూ 8-8.5 కిలోమీటర్ల పైచిలకు ఆ ట్రావెల్ టైంని సేవ్ చేస్తుంటే అప్పుల్లో కేఎల్ గారు లాంటి వ్యక్తులు ఎవరో దానికి రూపకల్పన చేస్తుంటారు, దాన్ని అమలు చేశారు అప్పుడు ప్రభుత్వాలు. ఇక్కడ లగ్జరీ రిసార్ట్ ఎవడు అడగట్లా, ముఖ్యమంత్రి కొంప ఎవడు అడగట్లా. అది ప్రజా ప్రయోజనార్థం ఎందుకైంది? ఋషికొండను ధ్వంసం చేసి మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు మనం ఇచ్చేటువంటి మేలేంటి? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దిస్? 4 బిల్డింగ్లు కడితే 4 బిల్డింగ్లే కట్టుకోమని చెప్పింది సుప్రీంకోర్టు కూడాను. ఎదవేగస్టాలు చేసి బోడిగుండు చేసినటువంటి ప్రాంతంలో వద్దురా బాబాయ్, అంతకుముందు ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేతిలో ఉన్నటువంటి ల్యాండ్ ఉందో అందులోనే కట్టుకోమని చెప్పారు. మీరు ఎన్ని గుడ్డలు చింపుకున్నా ప్రజల్ని, ప్రతిపక్ష నాయకుల్ని ఆంక్షల మధ్య ఋషికొండకి తీసుకెళ్తున్న దాని వెనకాతలే మీ కాన్స్పిరసీ సామాన్యమైన సాధారణమైన ప్రజానీకానికి కూడా అర్థమైంది. గుడివాడ అమర్నాథ్, నువ్వు ఇంకో 100 ప్రెస్ మీట్లు పెట్టినా అనకాపల్లి టు విశాఖపట్నం మీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చే సమర్థత, శక్తి నీకు కానీ నీకు వెనకాతల ప్రెస్ మీటింగ్ పేపర్ రాసి ఇచ్చేటువంటి మీ డాడీకి కానీ లేవు. డాడీ అంటే చంద్రబాబు డాడీ కాదు, సజ్జల డాడీ. మీ అందరికీ ఒకటే కామన్ డాడీ ఉంటాడు వైఎస్ఆర్సీపీలో, సజ్జల డాడీ. సజ్జల భార్గవ్కే కాదు, భార్గవ్ రెడ్డికే కాదు, మీ అందరికి కూడా డాడీయే. ఆ డాడీ చెప్తేనే మీరు మాడాలి తప్ప ఇండివిజువల్ మీ బతుకులు 100 ఎప్పుడైనా స్కోప్ ఏమన్నా ఉందేట్రా?
మీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అని ఉంది, ఇంటర్నల్ తెలియగడుతున్నాను. ఎవరేది మాట అన్నా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, చదువుకుంటారు. ఆ కంటెంట్ బట్టి పాప అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు కొంత ఏదో ఎక్స్ట్రా డెవలప్మెంట్ చేస్తూ మాట్లాడతారు. నీకు అది కూడా లేదు కాబట్టి మక్కి నీకు వచ్చిన ముద్దు మాటలతో మొదల మాటలతో అయ్యే మాడకుండా వెళ్ళిపోతావు. నీ వీడియో అంతా ప్లే చేసి ఓపిక లేదు. రుషికొండ కంటెంట్ కానించి, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి చేసిన ఆరోపణలు కానించి, నీ మీద పెద్ద స్థాయి ఆరోపణలు ఏమన్నా ఉన్నాయి అంటే వాటికి సంబంధించి నువ్వే ఆ లూజ్ హెడ్ స్టైడ్ చేసుకో. రెంటికి సెట్ రావడైపోతావు. శివరాకరికి ఐఏఎస్ శ్రీలక్ష్మి అంటే పరిస్థితులు నీకు తీసుకొస్తాడో నీకు అర్థం అవ్వట్లేదు. మనోడి నేపథ్యమే ప్రభుత్వ అధికారులని, బ్యూరోక్రాట్లని, సహచర మంత్రుల్ని, ఎమ్మెల్యేలు తొంత తండ్రికి కూడా అవినీతి మచ్చలు అంటించినటువంటి చరిత్ర మీ ఓడిది. నువ్వేమీ మినహాయింపు కాదు. బాతు బచ్చావు నువ్వు వాళ్ళు ఆడేటువంటి ఆటలో. అందుకు నువ్వు ఎక్కువ తెలుసు అనుకుని వాళ్ళేదో నీ కొంపకొస్తే నీకు ఏదో 4 పార్టీలు పిలుస్తుంటే నేను అక్కడ ఉన్న రెడ్డి ఒకటే, నీ భ్రమలో తప్ప ఏమి ఉండదు పిచ్చినా కూడా. వాళ్ళ రాజకీయ ఈక్వేషన్సే వేరేగా ఉంటాయి. అవి అర్థం చేసుకుని కూరలో కరివేపాకు అయిపోకుండా మళ్ళీ చివరిలో వచ్చి కాపులకి అన్యాయం జరిగిందని నువ్వు ఏదో రోజు పెడతావు రే. నువ్వు ఏదో ఒక రోజు కాపులకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయడం ప్రెస్ మీట్ అయితే పెడతావు. నీకంటే ఎగిరి పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారా పాలిటిక్స్లోనే. జాగ్రత్త, నీకు ఎక్కువ టైం కేటాయించిన స్వాతంత్ర దినోత్సవం వెనకాల బ్యాటింగ్లో చాలామంది ఉన్నారు లైన్లో. ఓకే, టేక్ కేర్, గుడ్ నైట్.